Hi guys, welcome back to Anjan Seva Vlogs. ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్తున్నాము. సో మార్కెట్ అంటే అలాంటి మార్కెట్ కాదండి, చాలా పెద్ద మార్కెట్. అక్కడ ఇవి దొరుకుతాయి, ఇవి దొరకవు అని కావు, అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్, నాన్ వెజ్, డిఫరెంట్ టైప్స్, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాగ్, బీఫ్ అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేనైతే చికెన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ పార్కింగ్లో ఉన్నాను. సో బైక్ మీద అయితే కూర్చొని ఉన్నాను. సో ఈ మార్కెట్ నేము అంటే ఆ మార్కెట్ ఎక్కడ ఉందో అనేది నేను చివరిలో చెప్తాను, మార్కెట్ చూసిన తర్వాత. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాము. ఇప్పుడైతే నేను బైక్ తీసి స్టార్ట్ అవ్వాలి. సో మార్కెట్లోకి వెళ్తాం వెళ్ళి. ఓకే, వన్ సెకండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్, కామెంట్ తోటి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారు అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో నేనైతే ఇప్పుడు మార్కెట్ దగ్గరికి వచ్చాను. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను, నేను చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రూట్స్ షాప్తో మొదలైంది మార్కెట్. అండ్ మన మార్కెట్ లోపలికి వెళ్దాం. సో నేనైతే మార్కెట్ లోపలికి వెళ్తున్నాను. సో ఈ మార్కెట్ స్పెషల్ ఏంటి అండ్ ఈ మార్కెట్ ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి ఐటమ్స్ చూసిన తర్వాత చివరిలో చెప్తాను. ఈ ఐటమ్స్ చూసిన తర్వాత సో నేను చెప్పినట్లుగా నేనైతే చికెన్ తీసుకొచ్చుకోవడానికి వచ్చాను. చాలా రేర్గా తింటాము నాన్ వెజ్. ఆ తిన్నది కూడా మేము ఆర్గానిక్ ఐటమే తినాలనుకుంటాము. సో ఆర్గానిక్ ఐటమ్ అంటే మీకు తెలిసినట్టుగా నేను ఎక్కువ నాటుకోడినే ప్రిఫర్ చేస్తాను. అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే నాటుకోడిని తీసుకుంటున్నాను. సో బిఫోర్ దట్ మనమైతే ఐటమ్స్ అనేది ఒకసారి చూద్దాము అండ్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫిష్తో స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడ చూడండి ఫిష్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. సో నాకైతే వీటి పేర్లు అయితే తెలియదు, కాకపోతే వీటిలో జెల్లీ ఫిష్, కొర్రమేలు, ఏవేవి రకాలైతే ఉన్నాయి మీరు చూసారు కదా. ఇక్కడైతే మీరు లైవ్ ఫిష్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు కదులుతున్నాయి, ఇది చూడండి, ఇది కదులుతుంది. సో ఇవైతే గవ్వలండి. ఇక్కడ చూసారా, 1 kg 16 ringgits అంట. ఇవి గవ్వలు మనం ఆడుకుంటాం కదా, అవి కూడా తింటారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఇది బీఫ్ అనుకుంటా, పంది మాంసము మరి బెర్రె మాంసము. అండ్ ఇక్కడ పక్కన చికెన్ ఉంది, చికెన్ చూస్తారా. ఇదైతే మటన్ సెషను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్కిన్ కూడా అమ్ముతున్నారు, తోళ్ళు అవి. వీకెండ్ వచ్చిందంటే ఇక్కడ ఖాళీ ఉండదండి, చాలామంది వస్తుంటారు క్రౌడ్. ఎందుకంటే నేనైతే మార్కెట్లో ఎంత పెద్ద మార్కెట్ నేను ఎప్పుడూ చూడలేదు, అంటే ఎక్కడా చూడలేదు. ఇదే నేను మ్యాక్సిమం నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే నేను ఎక్కడికే వస్తాను. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి వెజ్ సెక్షను, 2 sections అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఒకసారి చికెన్ సెక్షన్ అయితే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చికెన్ అనేది కట్ చేసి అమ్మరు, పీసెస్ వైజ్గా అమ్ముతారు. మనకి ఏ పీస్ అయితే నచ్చిద్దో ఆ పీస్ తీసుకుంటే వాళ్ళు కట్ చేసేస్తారు. అండ్ పీస్ 9 ringgits 10 ringgits అలా అమ్ముతుంటారు. సో ఇప్పుడు అయితే ఒకసారి చూద్దాం ఇటు మనం. అండ్ ఇక్కడ చిన్న దుకాణాలు కూడా ఉంటాయి. సో ఈ దుకాణాల్లో అల్లం, వెల్లుల్లి, మనకు మసాలాలు అమ్ముతారు, నాన్ వెజ్లో కావాల్సిన మసాలాలు. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి తీసుకోవడానికి వచ్చాను ఈ షాప్ దగ్గరికి. ఒకసారి అయితే తీసుకుందాం. సో ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే క్రౌడ్ అయితే మనం ఊహించలేము, అంతమంది ఉంటారనమాట. సో ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడైతే వెజ్ సెక్షన్కి వెళ్దాము, వెజిటేబుల్ సెక్షన్స్కి. సో ఇక్కడ చూసారా, ఎండుమిర్చి అండ్ టమోటా, అండ్ బ్యాక్ సైడ్ చూస్తే సొరకాయ, అండ్ ఇటు సైడ్ చూడండి ఆకుకూరలు కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఇంకా ఎక్కువ సార్లు అన్నిసార్లు తిరగాల్సిన పని లేదు, అటు ఇటు వెళ్ళేసి. సో వీకెండ్ వచ్చిందంటే నేనైతే ఎప్పుడైతే నాకు నాన్ వెజ్ తినాలనిపించిద్దో, సో చెప్పాను కదా నాకు చాలా రేర్గా నాన్ వెజ్ తింటాము. ఆ తినాలనుకున్నప్పుడు నాటుకోడి అయితే తీసుకుంటాను. సో ఇప్పుడైతే మనం నాటుకోడి సెక్షన్కి అయితే వెళ్దాము. నా షాప్ అనేది కార్నర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనకు కావాల్సిన పీస్ని సెలెక్ట్ చేసుకొని, అండ్ ఆ పీస్ వచ్చేసరికి 2 types ఉంటాయి, అంటే చాలా పెద్దవి కూడా ఉంటాయి. ఆ 2 typesలో ఒకటి 16 ringgits ఉంటుంది, అండ్ ఒకటి 18 ringgits ఉంటుంది. సో నేనైతే 18 ringgits పీస్ అయితే తీసుకుంటాను. నాకు కావాల్సింది మంచి యాక్టివ్గా ఉన్న కోడి తీసుకొని కట్ చేయించుకొని అయితే నేను అది నాటుకోడిని తీసుకెళ్తాను. సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా వెజ్ సెక్షను. క్రౌడ్ మాత్రం టూ మచ్గా ఉంది ఈరోజు. సో అండ్ ఈ సెక్షన్ చూసారా, సో ఈ సెక్షన్ అయితే ఫ్రూట్ సెక్షను. సో ఇక్కడ అయితే మామిడికాయలు అప్పుడే వచ్చేసినాయి సమ్మర్ రాకముందే. అండ్ అవతల చూస్తే వాటర్ మిలాను అండ్ గ్రేప్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కదా, మనం ఆలోచించాల్సిన పని లేదు. అండ్ ధరలు కూడా చాలా తక్కువ. ఇక్కడ చూసారు కదా వెజిటేబుల్స్, వెన్నెల్లో పూలు ఆరబోసినట్లయితే చాలా బాగున్నాయి.
సో అటు సైడ్ అయితే చాలా క్రౌడ్ అనేది చాలా మంది ఉన్నారు. అక్కడైతే వీడియో తీయడానికి అయితే నాకు వీలు పడలేదు. సో అందుకని ఇక్కడ చాలా క్రౌడ్ చాలా తక్కువ ఉంది. వెజిటబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ చూడండి, ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద చూసి ఇవి గుమ్మడికాయ షేప్లో ఉంది కదా అని గుమ్మడికాయని మాత్రం పొరపడమాకండి. సో ఇదైతే ఆలు. సో ఇంత పెద్దవి నేను ఇక్కడే చూస్తున్నాను, ఈ మార్కెట్లోనే ఆలు. నేను బేసికల్గా ఎక్కడ చూసినా చాలా చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఆలు. అంటే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ మనం చూడవచ్చు ఈ మార్కెట్లో. ఇక్కడ చూసారు ఆకులు. ఈ ఆకుల పేర్లు కూడా అయితే మాకు తెలియదు, కానీ ఆకులు మంచిది కదా, తినేయాలంతే. ఇప్పుడైతే మీరు నేను ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా నాటుకోడి సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇవి నేను తీసుకోవాలనుకుంటుంది. ఒకసారి నేను సెలెక్ట్ చేసుకొని ఏ ఐటమ్ కావాలో అది చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. సో నేనైతే చూజ్ చేసుకోవాలి. సో నేనైతే నాటుకోడిని కట్ చేయించుకొని అయితే తీసుకున్నాను. 1 పీస్ అయితే తీసుకున్నాను. ఆ కట్ చేసే ప్రాసెస్ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు, ఎందుకులే అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళాలి. సో నేను చెప్పాను కదా, ఇదంటే చాలా పెద్ద మార్కెట్ అండ్ క్రౌడ్ మాత్రం టూ మచ్గా ఉంటుంది. మనమైతే ఎక్స్పెక్ట్ చేయము అసలు ఇంత క్రౌడ్ ఉంటుందా అని. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ మార్కెట్ నేమ్ ఏంటి అంటే ఈ మార్కెట్ స్పెషల్ ఏంటి అనేది. ఒకసారి మనం ఆ మార్కెట్ రోడ్డు దగ్గర అయితే వెళ్దాం. ఇప్పుడు మార్కెట్ నేమ్ అయితే అక్కడ మీరు చూస్తున్నారు కదా, పసర్ ట్రాన్సిట్ జోన్ 1B అండ్ ప్రసర్ జలాన్ రాజా VOI అని. సో ఇది సింపుల్గా చెప్పాలంటే చౌకిట్ మార్కెట్ అండి. అండ్ కమింగ్ టు ద స్పెషాలిటీ వచ్చేసరికి ఇక్కడికి మనకి ఫ్రూట్స్, నాన్ వెజ్ అండ్ వెజిటబుల్స్ అండ్ గ్రోసరీ షాపు, చిన్న గ్రోసరీ షాప్స్ వాట్ నాట్ వీకెండ్లో మనం ఏదైతే కోరుకుంటామో అవైతే ఉంటుంది. ఇవే ఈ మార్కెట్ స్పెషాలిటీ. మలేషియాలోని చౌకిట్ అనే ఏరియా దగ్గర ఉంది ఈ మార్కెట్. నేనైతే అనుకున్నట్టు నాన్ వెజ్ నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాను. ఈ మార్కెట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది చెప్పాలంటే. సో మార్కెట్లో ధరలు తక్కువ దురద ఎక్కువ. సో ధరలు తక్కువ దురద ఎక్కువ ఎందుకంటే ధరలు తక్కువ కాబట్టి మన చెయ్యి దురదగా ఉంటుంది. అందుకని చెప్పేసి అది తీసుకోవాలి అనుకుంటాము. అందుకని ఈ మార్కెట్లో మన చెయ్యికి దురద ఎక్కువ. ఓకే గైస్, నౌ ఇట్స్ టైమ్ టు రిటర్న్ టు హోమ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ రూపంలో మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching this video.